వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో టేస్టీ అండ్ ఈజీ రెసిపీ రవ్వ లడ్డు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: గోధుమ రవ్వ 1 కప్పు, పంచదార పౌడర్ 1/2 కప్పు లేదా 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్స్, నెయ్యిలో వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు, కిస్మిస్ కొద్దిగా, కాచి చల్లారబెట్టుకున్నటువంటి చిక్కటి పాలు 2 టేబుల్ స్పూన్స్. పాలు బదులు మీరు కండెన్స్డ్ మిల్క్ కూడా యూజ్ చేసుకోవచ్చు. యాలకుల పొడి 1/2 టీ స్పూన్. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇందులో గోధుమ రవ్వను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. 5 to 8 మినిట్స్ ఇలా కలుపుతూ వేయించుకున్నట్లయితే పచ్చివాసన పోయి ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీనిని ఒక బౌల్లోకి తీసుకుందాం. వేయించుకున్నటువంటి రవ్వలు, పంచదార పౌడర్ను వేసుకోవాలి. యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పాలు ఎన్ని సరిపోతాయో చూసుకుంటూ వేసుకొని కలుపుకోవాలి. ఇది అంతా బాగా కలుపుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు లడ్డూలుగా చేసుకుందాం. ఇదే విధంగా అన్ని లడ్డూలను తయారు చేసుకోవాలి. మీకు కావలసిన సైజులో తయారు చేసుకోండి. టేస్టీగా ఉండే రవ్వ లడ్డూలు రెడీ అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.